రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న 52 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా పెరిగిన ఆసరా పింఛన్లు అని వేచి చూస్తున్న యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి ఇది ఒక శుభవార్తగాని చెప్పుకోవచ్చు. కారణం, తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల కోసం వేచి చూస్తున్న వారందరికీ అతి త్వరలోనే పెరిగిన ఆసరా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం సూచనలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కొన్ని విధి విధానాల మార్పులు కూడా జరిగాయి. కొంతమందిని తీసివేయడం జరిగింది, కొంతమందికి కలపడం జరిగిందని కూడా ప్రెస్ మీట్లో డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు కూడా పేర్కొనడం అయితే జరిగింది. అయితే దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఆసరా పెన్షన్లు 4016, 6016 ఈ రెండు ఉంటేనే పంపిణీ తేల్చి చెప్పేసిన ముఖ్యమంత్రి గారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. మీరు లైక్ చేయడం వల్ల వీడియో 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాళ్ళకు చేరుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయడం వల్ల వారు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుంటారు. మీకు ఉన్న సందేహాలను కామెంట్ రూపంలో తెలియపరచండి, తద్వారా నేను రిప్లై ఇచ్చే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగమయ్యి ప్రజా సంక్షేమ పథకాలు ఇంటింటికి పొందే అవకాశం అయితే ఉంటుంది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బంధుకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం గురించి చాలామంది అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. రైతు బంధు 5,000 రూపాయల నుంచి 7,500 రూపాయలకు మార్చిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే ఇస్తామని ఎన్నికల హామీలో పేర్కొంది. అయితే ఖరీఫ్కి, రబీకి సంబంధించిన రైతు భరోసా మాత్రం అన్ని ఎకరాలకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఖరీఫ్కి కూడా అన్ని ఎకరాలకు ఇచ్చే యోచనలో ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. కానీ రైతు భరోసా పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కొన్ని మార్పులకు చేర్పులకు ప్రభుత్వం నాంది పలికింది. ఇక దాని గురించి చూసుకుందాం. రైతు బంధు ప్లేస్లో వచ్చిందే ఈ రైతు భరోసా. అయితే రైతు బంధు ఖరీఫ్కి 5,000 రూపాయలు, రబీకి 5,000 రూపాయలు, సంవత్సరానికి 10,000 రూపాయలని ఇస్తే ఈ రైతు భరోసా మాత్రం ఖరీఫ్కి 7,500 రూపాయలు, రబీకి 7,500 రూపాయల చొప్పున 15,000 రూపాయల పంపిణీ కార్యక్రమానికి నాంది పలికింది. అయితే ఈ 7,500 రూపాయలను ఒకేసారి ఇవ్వకుండా 2 దఫాలుగా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఆ 2 దఫాలు ఏంటి అనగా, మొట్టమొదటిది అయితే ఇప్పుడు ఈ పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలను ఇచ్చి పంట కోత సమయంలో 2,500 రూపాయలను ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. దీనికి గల కారణం, ఇప్పుడే 7,500 రూపాయలను ప్రభుత్వం ప్రజల చేతుల్లో పెడితే మొత్తం పెట్టుబడి సాయం కింద వాడుకొని పంట కోసే సమయంలో మళ్ళీ అప్పు చేసే అవకాశం ఉంది. కావున అలాంటి తప్పులు పునరుత్పాతం కాకుండా ప్రభుత్వం ముందు చూపుతో తన వైఖరిని కొనసాగిస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి సర్వేయర్లు సర్వే కూడా చేపడుతున్నారు. రైతు బంధు 5 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకు ఇవ్వాలా, 10 ఎకరాలకి ఇవ్వాలా, లేకపోతే మొత్తానికి ఇవ్వాలా అని. అయితే ఎక్కువ మంది మోతాదులో మాత్రం 10 ఎకరాల వరకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచనలు అయితే రావడం అయితే జరుగుతుంది.
ప్రభుత్వం దీనిపైన తన వైఖరిని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతుందో కూడా యావత్ తెలంగాణ ప్రజానికం అయితే చూస్తూ ఉంది. మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్టు 14 లోపు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా అవుతుందని ప్రభుత్వం తేల్చి చెప్పేయడం అయితే జరిగింది. మరి ఈ 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఆగస్టు 14 లోపు అవుతుందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ప్రెస్ మీట్లో చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో దళిత బంధు కోసం వేచి చూస్తున్న వారికి 2వ చెక్కు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇవ్వాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అదేవిధంగా 500 రూపాయలకు సంబంధించి డబ్బుల పంపిణీ కూడా, గ్యాస్ రీయింబర్స్మెంట్ కూడా అతి త్వరలోనే డబ్బులు పడబోతున్నట్లు తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు కూడా పేర్కొనడం జరిగింది. మహాలక్ష్మికి సంబంధించి 2500 రూపాయలకు సంబంధించి ఊసు మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తట్లేదు. దీనికి సంబంధించి కూడా విధి విధానాలను అతి త్వరలోనే ఖరారు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేర్కొనడం జరిగింది. ఇక 50 లక్షల మంది ఆసరా పెన్షన్ వాహులు వేచి చూస్తున్న ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక సూచనలు తీసుకోవడం జరుగుతుంది. 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతామని చెప్పిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 250 పైచిలుకు రోజులు గడుస్తున్నా పెరిగిన ఆసరా పింఛన్ల ఊసే ఎత్తట్లేదు. పెరిగిన ఆసరా పింఛన్ల ఊసు దేవుడు ఎరగా కేవలం పాత ఆసరా పింఛన్లు సరైన సమయానికి అందచేయక రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తీవ్ర ఆందోళనలు చేపడుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2016 రూపాయల నుంచి 4016 రూపాయలకు, 4016 రూపాయల నుంచి 6016 రూపాయలకు పెంచుతామని బేఖరతుగా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీనికి గల కారణాలను, విధి విధానాలను తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ 2016 రూపాయలు, 4016 రూపాయల నుంచి పెరిగిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన లిస్టులను ప్రభుత్వం ఈ నెలలోనే తయారు చేస్తున్నట్లు సమాచారం. దీనిని తయారు చేసి వచ్చే నెల సెప్టెంబర్ నుంచి పెరిగిన ఆసరా పింఛన్లను బ్యాంకుల్లో వేయబోతున్నట్లు సమాచారం. ఎవరైతే ఫేక్గా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ పెట్టారో వారందరినీ రద్దు చేస్తూ, ఎవరైతే కొత్త ఆసరా పెన్షన్లు అప్లై చేసుకున్నారో వాళ్ళని కలుపుతూ కొత్త లిస్టులను విడుదల చేసి తెలంగాణ రాష్ట్రంలో అవసరానికి తగ్గట్టుగా ఆసరా పింఛన్ల మార్పులు జరగకుండా ఎవరైతే నిజంగా అర్హత కలిగి ఉన్నారో వారందరినీ కూడా లిస్టుల్లో చేరుస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుంటుందని బేఖరుగా తెలియజేయడం జరిగింది.